అందరికీ నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. మా అమ్మ పొద్దున్న లేసి అన్ని పనులు చేసేస్తది. కానీ ముగ్గు మాత్రం నన్నే ఎయ్యమంటది. పాప గనుక పడుకుందనుకోండి నాకు నచ్చినట్టుగా మంచిగా పెద్దగా ముగ్గులేస్తాను. అదే లేచే ఉందనుకోండి ఎప్పుడు ఏడుపు స్టార్ట్ చేసేది తెలీదు కదా! అందుకే చిన్నగా ఏదో ఒకటి వేసేసి ఇంట్లోకెళ్ళిపోతా. ఈరోజు వ్లాగ్ అయితే నాకసలు ఇంట్రెస్టే లేకుండే కానీ అనుకోకుండా ఇంకా స్టార్ట్ చేశాను. మ్యారేజ్‌కి ముందు ముగ్గులేయాలంటే అస్సలు నచ్చేది కాదు. ఓపిక ఉండేది కాదు. ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడేంటో అబ్బా! వాకిట్లో ముగ్గు లేకపోతే ఏదోలా ఉంటది. ఓపిక లేకపోయినా వెయ్యాలనిపిస్తది. నా వాయిస్‌తో పాటు ఏదో పురుగు సౌండ్ వస్తుంది కదా! అది ఏంటబ్బా! ఎప్పుడు ఇంట్లో ఒకటే సౌండ్ రాత్రి పగలు అని తేడా లేకుండా సౌండ్ చేస్తుంది. అది ఏడుందో తెలీదు మరి. డైలీ వ్లాగ్స్ పెట్టొచ్చు కదక్క అంటారు. కానీ నాకేమో డైలీ ఏం వీడియోస్ తీయాలనో అసలు అర్థమే కాదు. చూసిందే చూడాలంటే మీకు కూడా బోర్ కొడతది కదా! అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతుంటా. ఇంకోటి నా ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయ్యే వరకు నేను వీడియోస్ తీసుకుంటాను. కానీ వాటిని ఎడిటింగ్ చేయను, అప్లోడ్ చేయను. కొన్ని డేస్ అట్లనే ఉంటాయి. ఇంకా బాగా లేట్ అయిపోయింది ఇప్పుడేం పెడతాంలే అని డిలీట్ చేసేస్తా. మనకు పొద్దున్న రాత్రియా అర్ధరాత్రియా అని తేడా లేదు. ఎప్పుడు దువ్వాలనిపిస్తే నెత్తిని అప్పుడు దువ్వేస్తాను. ఎప్పుడు ఆయిల్ పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు పెట్టేసుకుంటాను. నా దరిద్రం కొద్దీ నా నెత్తిలో పేర్లు కూడా ఉన్నాయి. వాటి తంటా తట్టుకోలేక అప్పుడప్పుడు మధ్యరాత్రి లేచి కూడా దువ్వుకుంటుంటా. కొంతమంది మా క్యాస్ట్ గురించి అడుగుతుంటారు కదా, వాళ్ళకి మా ఇంట్లో అంబేద్కర్ ఫోటో చూడంగానే అర్థమైపోవచ్చు. అంటే చాలా వరకు ఎస్సీ వాళ్ళ ఇంట్లోనే అంబేద్కర్ గారి ఫోటో ఉంటది కదా. ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలీదబ్బా. పొద్దున్న లేవంగానే నా జుట్టు కొంచెం మంచిగా ఉందనుకోండి ఇక ఓకే అనుకొని వదిలేసి పని చేసుకుంటా. పిచ్చి దాని లెక్క ఉందనుకోండి ఇక ఖచ్చితంగా జుట్టు అయితే వేసుకుంటా. ఇంత పొద్దుగల దువ్వుకుంటున్నాం అనుకుంటారు కానీ నాకైతే షిటా అంటది. ప్రస్తుతం మా ఇంట్లో ఎంతమంది ఉన్నాం? 6 మంది ఉన్నాం. ఇక రోజు బట్టలు వేయాల్సి వస్తుంది. ఇక మా పిల్లలకైతే సర్దైంది. ఊకే ముక్కును అక్కడ ఇక్కడ రుద్దుతా ఉంటారు. మొత్తం బట్టలు కంటించుకుంటారు. ఇక అందుకే వాళ్ళకి ఎక్స్ట్రా బట్టలే అవుతాయి. ఏందో గానీ ఉంటుంటేనే మస్తు చలి పెడుతుంది. అసలు బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఉంటుంటేనే మస్తు ఉబ్బరిస్తుంది. ఫ్యాన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. అంతగానో ఉబ్బరిస్తుంది. ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ కి వేసే లిక్విడ్ అయితే అయిపోయింది. 10 రూపీస్ది ఫ్యాబ్ ఉంటే వేసాను. ఆ ఫ్యాబ్ కూడా కొంచెమే ఉండే. దాంతో పాటు కొంచెం సర్ఫ్ అయితే వేసేసాను. సర్ఫ్ యూజ్ చేస్తే గనుక వాషింగ్ మిషన్ తొందరగా పాడవుతుంది అంటారు కదా, అందుకే ఎక్కువగా యూజ్ చేయను. కాకపోతే లిక్విడ్ అయిపోయింది కదా, అందుకే ఇంకా తప్పలేదబ్బా. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు కూడా నేను టిఫిన్స్ అవి ఇవి చేయడానికి మస్తు ట్రై చేస్తుండే. కానీ ఇప్పుడైతే అసలు పొద్దుగాల లేస్తలేను. ముఖ్యంగా లేసేసరికి 7:30 లేకపోతే 8, ఖచ్చితంగా 8:30 నన్న అవుతుంది. అందుకే ఇక టిఫిన్లు ఏం చేసుకోకుండా డైరెక్ట్ గా వంట చేసేసుకుంటున్నాం. ఈ రోజు అయితే చిక్కుడుగాయ అనమాట. మా ఊళ్ళకైతే మస్తు సర్దైంది. తుడిచి నాకే యాష్టకు వస్తుందబ్బా. నా నైటీలు నా స్కార్ఫ్ లో పాడైపోతున్నాయి. ఇలా ముక్కులు తుడవనికనే కొన్నట్టుంది అవి. మా చిన్నోడేమో టీవీ చూసుకుంటా అయినా సరే చిక్కుడుగాయ గిల్లుకుంటా నాకు హెల్ప్ చేస్తుండు. మా పెద్దోడు మాత్రం పక్కన భూకంపం వచ్చినా సరే పట్టించుకోడు. నోరు మూయిరా ఈగలు పోతాయంటే నిజంగానే నోరు మూసుకుంటున్నాడు. ఇక నేనైతే చిక్కుడుగాయ గిల్లేసిన, అమ్మ అయితే కోసేసింది. అమ్మేమో కూర పొయ్యి మీద వేస్తుంది. ఇక నేనేమో ఇల్లు చేస్తున్నా. ఈ వీడియోకి వాయిస్ ఇచ్చే టైంకి నాతో పాటు నా చింతల్లి కూడా ఆడుకుంటూ మాట్లాడుతుందబ్బా. కానీ మీకు వినిపిద్దామని పాప దగ్గరికి వెళ్ళింది అనుకోండి ఇక మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. పలకరిస్తే పాపం అన్నట్టు. మంచిగా ఆడుకునేటప్పుడు మనం దగ్గరకు పోవద్దు, కనిపించొద్దు. ఇక ఈడనేమో మా ఆయన ఎద్దులకి డెకరేషన్ చేస్తున్నాడు. ముందు వీడియోస్ లో చెప్పిన కదా కొన్ని పోటీలు ఉన్నాయి ఊర్లో అని. అంటే కాటుక తీసుకొని ఇక బొట్లు అయితే పెడుతున్నాడు. పెళ్లి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని పనులు నేర్చుకున్నాను. కానీ ఒక్క పని అంటే మాత్రం నాకు ఇప్పటి వరకు కూడా భయమే అబ్బా. ఆవుల దగ్గరికి బర్రెల దగ్గరికి పోవాలంటే మాత్రం వణుకు పుడుతుంది నాకు. అదేంటో గానీ ఈ పని మాత్రం నేను అస్సలు నేర్చుకోలేను. నాకు సత్యంత భయం. ముందు ఏమో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు మాత్రం దూరంగానే ఉన్నా. ఎడ్లయితే మావి కావు, మా అత్తమ్మ వాళ్ళవి. ఇంకా వాళ్ళవైతే తీసుకొని మా ఆయన కట్టిండు. వీడియోస్ అయితే చాలా తీసాను కానీ ఇంకా ఇందులో అయితే పెట్టొద్దు, ఎందుకంటే యూట్యూబ్ కి విరుద్ధం అనమాట. నాలాగే ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నా, ఏ పందాలు కూడా వీడియోస్లలో పెట్టకండి. ఈ కొంచెం క్లిప్ పెట్టేటప్పుడు కూడా నాకు భయం అయిందబ్బా, ఉంటదో ఈ వీడియో పోతుందో అని. ఇక పండక్కి ఒక 2 బ్లౌజులు అయినా కుట్టించుకుందాం అనేసి కట్ చేస్తున్నాను. నేను కట్ చేస్తే గనుక అమ్మ కుట్టేస్తుంది. మా ఇంటికి ఎదురుగున్న గ్రౌండ్ లో అయితే పోటీలు జరుగుతున్నాయి. ఇంకా నా పానమంతా అన్నే ఉంది. కానీ అడపోయి నిలబడేదానికంటే ఈడ ఉండి కట్ చేస్తే అమ్మనన్న కుడుతుంది కదా, ఇంకా టైం వేస్ట్ ఎందుకని కాసేపు ఉండి వచ్చేసాను. కానీ ఆడ సౌండ్ వచ్చినప్పుడల్లా అటే చూస్తున్నబ్బా. కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. 5 సెకండ్లకు ఒకసారి ఎడ్డి దానిలాగా అటే ఎర్రైనా పొమ్మని మనసు చెప్తుంది, ఏ పని చేసుకో అని మైండ్ చెప్తుంది. ఇక పండుగకి ఎక్కువ టైం కూడా లేదు కదా అన్నట్టు ఇంకా కూర్చొని అక్కడ చూసుకుంటా ఇక్కడ బ్లౌజులు అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పటికీ కొంతమంది అడుగుతున్నారు బ్లౌజులు కానీ డ్రెస్సెస్ కానీ కుడతావా అని. కానీ ఇప్పుడు నేను
నేను ఎక్కడ కుడతానబ్బా, నావే నేను బయట ఇద్దాం కుట్టించుకోవటానికి అనుకున్నాను, కానీ అమ్మ నేను కుడతానులే అంది, అందుకోసమని కట్ చేస్తున్నా. కొన్ని బయటి వాళ్ళవి తీసుకొని అమ్మకి కుట్టాలన్నా టైం ఉండదు. ఒకవేళ టైం ఉండి కుడతానన్నా సరే నేనే వద్దంట. అసలు మా అమ్మకున్న ఓపికలో నాకు సగమన్నా ఉందో లేదో. కొన్నిసార్లు అయితే ఇప్పటికీ మా ఇద్దరికి డుషుం డుషుం అయితేనే ఉంటది. నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఉంటాయి ఈ డుషుం డుషుం. ఆమెకున్నంత ఓపిక మనకు అసలే ఉండదాయే. ఏదైనా పని చేసుకొని కూర్చున్నాం అనుకోండి, నెక్స్ట్ వెంటనే ఇంకొక పని చెప్పేస్తారు. మనకేమో అప్పటికే ఓపిక అంతా నశించిపోయింటది. మళ్ళీ పని చెప్పేసరికి యాస్టకు వస్తుందబ్బా. మిగతా టైంలో అంటే ఏమో కానీ ఈ టైంలో మాత్రం చాలా కష్టం కదా. మా ఇంట్లో మా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంటారు, కానీ సపోర్ట్ చేస్తున్నారా లేదా నాకు అర్థం కాదు. వీడియోస్ తీసుకోమని చెప్తారు కానీ తీయటానికి కోఆపరేట్ చేయరు. ఒక్కొక్కసారి మాత్రం నాలో ఉన్న రాక్షసి బయటికి వెళ్తుంది. నాకు బ్లౌజ్ కట్ చేసి కుట్టేటప్పుడు ముందుగానే గల్లా అయితే కట్ చేయడానికి రాదు. అదే నెక్ పార్ట్ అన్నమాట. మొత్తం టక్సులు వేసేసి క్రాస్ బెల్ట్లు వేసేసి ఆ తర్వాత లాస్ట్ కి నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుంటాను. బ్యాక్ కూడా అంతే, మామూలుగా కట్ చేసేసి ఆ తర్వాత టక్సులు వేసుకుంటాం కదా, ఆ తర్వాత అయితే నేను నెక్ కట్ చేసుకుంటాను. అట్లయితేనే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు తెలిసి చాలా వరకు చాలా మంది కటింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కొందరు ఏంటంటే ముందుగానే అన్ని కట్ చేసేస్తారు, మళ్ళీ నెక్స్ట్ కట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. కానీ నాకు అట్లా అస్సలు రాదు. మనం నేర్చుకున్నది అంతంత యూట్యూబ్ ద్వారా అట్లిట్లా కాబట్టి, బయటకు వెళ్ళింది లేదు కాబట్టి మనకంత రాదులేండి. కానీ కుట్టినంత వరకు మాత్రం పర్ఫెక్ట్గానే కుట్టుకుంటా. బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేసేసినా కదా, అది మనకంటే ఫాస్ట్గా ఉతుకుతుంది అనుకున్నారా? అంత లేదు. మనమన్నా తొందరగా ఉతుకుతాం కానీ అదైతే చాలా లేట్గా ఉతుకుతుంది. నీళ్లు లేనప్పుడైతే, కుళాయి నీళ్లు రానప్పుడైతే ఆ వాషింగ్ మిషన్లో వేయాలంటే మాకు భయం వేస్తుంది. మేము ఉతికితే కొన్ని బకెట్ల నీళ్ళతోనే అయిపోతుంది, కానీ దాంట్లో వేసినాం అనుకోండి చాలా నీళ్లు తీసుకుంటుంది. మా ఆయనను చూడంగానే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇదైతే నేను 2025 నాకు చాలా ఇచ్చింది అని ఒక వీడియో చేసిన కదా, అందులో ఇది కూడా చెప్దాం అనుకున్నాను, కానీ నా మట్టి బుర్ర మర్చిపోయింది. ఆయన నాతోని ఒక మాట అన్నాడు అనమాట. పడుకొని ఆలోచించుకుంటా పడుకున్నాడు. ఏమో ఇంతగానం ఆలోచిస్తున్నావు అని అడిగితే, ఒకప్పుడు నాకు మస్తు టెన్షన్ ఉంటుండే, ఇల్లు చూసుకోవాలి, పిల్లల ఫీజులు ఏంది, ఈఎంఐలు ఇవన్నీ మస్తు టెన్షన్గా ఉంటుండే, ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదే అన్నాడు. దానికి అర్థం మీకు అర్థమైందా? అంటే మనకు ఒకప్పుడు ఏ సంపాదన లేదనమాట. ఎంత మిషన్ కుట్టినా 1000 రూపాయలు, 2000, 3000 అంతకంటే ఎక్కువ వచ్చేది కాదు. కాబట్టి అన్నీ కూడా ఆయననే చూసుకోవాలి. ఇప్పుడు ఎంతో కొంత శాలరీ వస్తుంది కాబట్టి ఆయనకి హెల్ప్ఫుల్గా ఉన్నాను కాబట్టి ఆ మాట అన్నారు. 25లో నేను సాధించింది ఇది కూడా ఆయన మాట. ఆ మాటకి నేను ఎంత పొంగిపోయినో చెప్పలేనబ్బా. చాలా మంది మైక్రో బీడ్స్ గురించి, కుందన్స్ గురించి అడుగుతున్నారు కదా. ముందు నేను ట్రై చేసి బాగుంది అనిపిస్తే మీకు చెప్దాం అనుకున్నాను, ట్యాగ్ చేద్దాం అనుకున్నాను. బాగుందబ్బా, పర్లేదు, బాగానే ఉన్నాయి. నేను ఒక షార్ట్ వీడియో తీసి అందులో అయితే ట్యాగ్ చేస్తా. అయితే ఫ్రీగానే ఉన్నాను కదా అన్నట్టుగా ట్రై చేస్తున్నాను అనమాట. ఫ్రీగా ఉన్న టైంలోనే చేసుకుంటూ పోతే అన్ని బ్యాంగిల్స్ రెడీ అవుతాయి, లేకపోతే డీలా పడిపోతాయి. ఆ కుందన్స్ ఎక్కడో మూల పడిపోతాయి. వీటిని స్టిక్ చేయడానికి సపరేట్గా పెన్ కూడా దొరుకుతుంది అబ్బా, కానీ మనతో అయితే లేదు కదా. నేనైతే గ్లూది క్యాప్ ఉంటుంది కదా, దాంతోనే అయితే పెట్టేస్తున్నా. బాగుంది. మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుందో రాదో ఫస్ట్ ట్రై చేసి చూసి మీకు చెప్దాం అనుకున్నాను. బాగానే వచ్చిందబ్బా, కానీ బీడ్స్ మాత్రం చాలా సన్నగా ఉన్నాయి. వాటిని అంటించటం మాత్రం కష్టమే. వాటిని స్టిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఆ గోల్డ్ బీడ్స్ నా ఫోన్లో అంత క్లియర్గా అయితే కనిపిస్తలేవు, కానీ నేరుగా చూస్తే మాత్రం కనిపిస్తున్నాయి. ఒకే ఒక బ్యాంగిల్ చేశాను, ఇంకా మా పాప లేచింది. ఇంకా వాటిని అన్నింటినీ మూటగట్టి పక్కన పెట్టేశా. ఇంకా మా అమ్మ అయితే మొత్తం గుట్టేసింది. ఒక హ్యాండ్స్ అయితే అతికేది ఉందన్నమాట, ఇంకా వెళ్ళి పడుకుంది. సర్లే కొంచెమే ఉంది కదా ట్రై చేద్దాం అన్నట్టు నేనే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మా అమ్మకి మోటార్తో కుట్టడం కూడా వచ్చు, కానీ పెట్టుకోమంటే పెట్టుకోదు, తొక్కుతానంటది. మోటార్ పెడితే గనుక అప్పుడప్పుడు నేను కూడా మధ్యలో దూరొచ్చు, కానీ ఏం చేస్తాం, మోటార్ పెట్టదు కదా, అందుకే కూసోబుద్ధి కాదు. ఈ టైంలో అనే కాదు, నాకు మామూలు టైంలో అయినా సరే మోటార్ లేకుండా అస్సలు గుట్టబుద్ధి కాదు. మోటార్ కనుక జరిపోయింది అనుకోండి, ఇక మిషన్ జోలికే పోను. హ్యాండ్స్ అయితే అతికేసిన. ఇది కొంచెం కాటన్ టైప్ శారీ కదా, బోట్ నెక్ అయితే మస్తు ఉంటుండే, కానీ ఫీడింగ్ ఇబ్బంది అవుతుంది, అందుకే ఇంకా ఫ్రంట్ హుక్సే పెట్టుకున్నా. మా ఆయన ఏడికెళ్ళి తెచ్చిండో తెలియదు కానీ ఒక 3 కొబ్బరి బొండాలేమో పట్టుకొచ్చిండు. ఇక వాటిని అయితే కొట్టి నీళ్ళు ఇస్తే అందరం కూడా కొన్ని నీళ్ళు అయితే తాగినాము. అందులో లేత కొబ్బరి అయితే మస్తు టేస్ట్ ఉంటుంది అబ్బా. గొడ్డలతోనే జరగొట్టి ఏమని అడిగితే కొట్టించిండు. ఇక దాన్ని అయితే చెంచాలతో గీక్కొని తింటున్నా. మామూలు కొబ్బరి కంటే ఈ లేత కొబ్బరి సూపర్ గా ఉంటది. ముగ్గురం 3 కోతులు లెక్క కూర్చొని ఇక సాఫ్ చేసేసినాం. ఇంకా ఆ తర్వాత సైడ్ కి కుట్లు కూడా వేసేసుకున్నాను. ఇక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ స్టార్ నెక్ అంటారు కదా, అట్లా వచ్చేటట్టు అయితే పెట్టుకున్నా. ఇక హెమ్మింగ్ అయితే మా అమ్మనే చేస్తుంది. కుట్టమంటే ఎన్నైనా కుడతాం కానీ హెమ్మింగ్ చేసుడు మాత్రం మన వల్ల కాదబ్బా. అమ్మకి కొంచెం జలుబై నిండే, ఇక కాసేపు అయితే అడ్డమొరిగింది. ఇక అందుకే వాకిలి ఉడుస్తున్నాను నేను. నాకు పండుకుందామంటే అస్సలు నిద్ర వస్తలేదు, అందుకే ఈ పని పెట్టుకున్నాను. మనకి ఏ పని ఉండదు కాబట్టి ఏదో ఒక టైంలో నిద్రపోదామని ట్రై చేస్తుంటా, కానీ రాదబ్బా. బాగా పని ఉన్న టైంలో వస్తుంది, ఎడిటింగ్ చేస్తే టక్కున వస్తుంది నిద్ర, అదేందో గాని.
నిజంగా నిద్ర రాని టైంలో ఎడిటింగ్ చేద్దామని ఫోన్ గిట్లా పట్టుకున్నాం అనుకోండి, స్పాట్‌లో నిద్రపోతాం. ఒకప్పుడు బుక్స్ ముందల గనుక పెట్టుకుంటే ఎట్లా నిద్ర వస్తుండేనో, ఇప్పుడు కూడా గట్లనే వస్తుందబ్బా ఎడిటింగ్ ముందల పెట్టుకుంటే. వాకిలి ఎంత నీట్‌గా పెట్టుకున్నా గాలికి మా మీద పగబట్టినట్టు ఒకటే వీస్తది. ఏడున్న చెత్త మొత్తం మా వాకిట్లనే వచ్చి పడతది. నేను ఇట్లా మంచిగా ఊడ్చి నీట్‌గా పెట్టుకున్న టైంకి ఎవరు రారు. మళ్ళా గాలొచ్చి మొత్తం చిందరవందర అయితది కదా, గలీజ్‌గా అయితది కదా, అప్పుడొస్తారు. మా నాన్న శివమాల అయితే వేసుకున్నారు. కొన్ని ప్లేసెస్‌కి అయితే వెళ్లారనమాట. సంక్రాంతికి, శబరికి, ఇంకా ఆ తర్వాత కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళారు. శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో కాల్ అయితే చేసినుండే. ఇంకా కాసేపు మాట్లాడాము. కరెక్ట్‌గా ఈవినింగ్ టైంలో ఇక నా గుండె జల్లుమన్నది. నేను చాలా పాములు చూసినా, మా ఇంటి బయట పాములు చూసినా, మా ఇంటి లోపల పాములు చూసినా, కాకపోతే కింది ప్లేసెస్‌లల్లా చూసినా. కానీ ఈ రోజు మాత్రం పైన పాముని చూసినా. నేను చూడలే, మా అమ్మ చూసింది. మంచం మీద పడుకొని నేను పాపకి ఫీడింగ్ చేస్తున్నా. మా అమ్మ అన్నమన్న వండుదామని బియ్యం తీయటానికి బియ్యం సంచి దగ్గరకైతే వచ్చింది. అయితే కింద 2 బియ్యం సంచులు ఉంటాయి. దాని మీద నిలబెట్టి ఒక బియ్యం సంచి ఉంటది. దాని మీద మా అమ్మ బట్టలు ఉంటాయి. దాని మీద టవల్స్ ఉంటాయి. టవల్ కాడ పాముందంట. మా అమ్మ బియ్యం తీయనీకి ఆ టవల్ని తీద్దామని గుంజిందంట. దాని మీద నుంచి పాము పిల్ల మా అమ్మ మీద పడి కింద పడ్డదంట. ఇక మా అమ్మకి ఇంకెంత గుండె జల్లుమన్నదో పాపం. అసలు అంత హైట్ లో పాము ఎట్లుందో నాకు అర్థం కాలేదు. కింద పడంగానే సర్రున బియ్యం సంచుల మధ్యలో కురిక. వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి నేను మాత్రం ఒక స్టూల్ ఎక్కి నిలబడ్డా. కింద నిలబడ్డం అనుకోండి, సర్రు నా పాము ఉరుకొస్తుందేమో అని భయం. అందుకే కొంచెం హైట్లో ఉంటే మా కిందికెళ్ళైనా వెళ్ళిపోతుంది కదా, అందుకే ఏదో ఒకటి వేసుకొని నిలబడతానన్నమాట. మొన్ననే బియ్యం సంచులు వేసేటప్పుడే చెప్పాను, ఇంట్లో ఒకటి పాము దూరి నిండే అప్పటి నుంచి బియ్యం సంచులు వేసుకోవాలంటే భయమేస్తుంది అని చెప్పాను. కరెక్ట్‌గా అలాగే మళ్ళీ దూరింది. కింద కనపడితే నేను అంత టెన్షన్‌గా ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ పైన కనిపించింది కాబట్టి భయంగా ఉంది. పాపని ఎక్కువగా మంచం మీదనే పడుకోబెడుతూ ఉంటాను కదా. నేను బయట పనులు చేసుకునేటప్పుడు ఇట్లా పైనకెక్కి మంచాల మీదకెక్కితే ఏంటి పరిస్థితి అని భయమైంది. ఇప్పటికీ నాకు అర్థమైతలేదు అసలు అది ఇంట్లోకి ఎట్లొచ్చిందా అని. డోర్ నుంచి ఎళ్ళొచ్చిందా అంటేనేమో ఎప్పుడు మేము చిన్న డోర్ పెట్టుకునే ఉంటాం. పోనీ తువ్వాలల్లో గిట్లా ఏమన్నా బయట బట్టలల్లో ఉంటే అట్లనే తీసుకొచ్చి ఇంట్లో ఏసినామా అంటే అట్టెట్లా చేతిలో పట్టుకుంటామని భయమైతుంది. పోనీ అసలు పైనకెట్లెక్కింది అది మాత్రం నాకు అసలు అర్థం కాలే. మా అత్తమ్మోళ్ళైతే దీన్ని నాగుపాము పిల్ల అన్నారు. కానీ ఇదేం పామో నాకైతే తెలవదు. మీదైతే అచ్చులున్నాయి, నాగుపాము పిల్లనే అన్నారు. ఇంకా ఏం పామో ఏమో మరి. ఇట్లాంటి పాములను కూడా మా సైడు పాము అని అనొద్దంటారు, పురుగు అని పిలవాలనంట. పెద్ద పెద్ద పాములు చూసినప్పుడు కూడా నేను ఇంత టెన్షన్ పడలేదబ్బా. కానీ ఈ చిన్న పామును చూసిన తర్వాత మాత్రం నా గుండె జల్లుమన్నది. అదే అదే పిల్ల సార్క ఉంది నల్ల సార్కాడ అది కారాదు. అదే ఇంకోటి ఏంటంటే మేము డెలివరీకని హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదా. అయితే మా మామ వాళ్ళ ఇంట్లో అంటే మా పక్కింట్లో మా మామ, మా పిల్లలు, వాళ్ళ అబ్బాయి మాత్రమే ఉండే. అయితే పెద్దది నాగుపాము కనిపించిందంట. మేము అక్కడ డెలివరీకి వెళ్ళినాము. ఇక్కడైతే పాము కనిపించిందంట. ఇంకా పామును అయితే చంపేసిరంట. మొన్న రీసెంట్ గా ఇల్లు దులపటానికని మొత్తం బియ్యం సంచులు అన్ని తీస్తుంటే బియ్యం సంచుల కింద పాము కుబుసం కనిపించిందంట. నాకు పాముని చూసిన దానికంటే కూడా పాము కుబుసం చూస్తే ఇంకా మస్తు భయం అవుతుంది. నేను 2 టైమ్స్ అయితే చూసిన. ఒకసారి మా ఇంటి ముందల ఒకటి సీతాఫలం చెట్టు ఉంటది కదా, ఆ చెట్టు మీద చూసిన కుబుసం. మా ఇంటి పక్కన ఇటుక పిల్లలు, పెద్ద ఇటుక పిల్లలతోన గోడ ఉంటది కదా మా ఇంటికి ఆనుకొని, ఆ గోడలో చూసిన. అది కనిపించకుండా పోయేంత వరకు కూడా దాన్ని చూడాలంటే భయం వేసేది. అసలు చూడకపోయేదాన్ని. అది అక్కడే ఉండి ఉండి ఇంకా ఎక్కడ పోయిందో అబ్బా. అందుకే కొంచెం డౌట్ వచ్చింది అనమాట. అంటే పాము ఎన్ని డేస్ నుంచి ఇంట్లో ఉందో, కుబుసం ఇడిచింది కదా, పిల్లలు గిట్లా తీసిందా ఏంది, అదే గుడ్లు పెడుతుంది కదా, గుడ్లు గిట్లా ఏమన్నా పెట్టిందా ఏంది, అట్లా భయమైంది. ఇంకోటి ఏంటంటే మాకు చెక్క కప్పు ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి గిట్లా వస్తున్నాయా ఏంది అని డౌట్ అయింది. అంటే మాకు చెక్కకి మొత్తం ఆడికిడికి సందులు ఉంటాయి కదా, ఆ సందుల్లో నుంచి ఇట్లా వస్తున్నాయా ఏంది అనిపించింది. కానీ ఇంతవరకు ఆ సందుల్లో నుంచి ఎలుకలు రావటము, ఇంకా బల్లులు ఇలాంటివి చూసినాం కానీ పాములు ఎప్పుడు చూడలేదు. ఈ పామును చూసిన తర్వాత ఒక 100 సార్లు అన్నా నేను చెక్కను చూసుకుంటానే ఉన్నింట, ఎక్కడి నుంచి అన్న వస్తున్నాయా ఏంది, పైనుంచి వస్తున్నాయా ఏంది అన్నట్టుగా. నాకైతే ఇది ఒక క్వశ్చన్ మార్క్ అబ్బా. అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అంత హైట్కి ఎలా వెళ్ళింది అని. ఒకవేళ మా అమ్మ బియ్యం పెట్టనీకి ఆ సంచి మీద ఉన్న టవల్స్ కనుక జరపకపోయింటే, ఒకవేళ అది జారి మా మంచం మీద పడింటే మా పరిస్థితి ఏందబ్బా. ఎలా అయితేనేం అదృష్టం ఉంది కాబట్టి ముందుగానే చూసినాము. అది ఏ సందులోనే పడి ఇంట్లోనే పెరిగి పెద్దదయ్యేదేమో. చూడటం ఇక నిజంగా మా అదృష్టమే. ఇక దాన్నైతే చంపేసిర్రు. ఇందులో కూడా ఇంటికి ఇల్లాలని నేనే కాబట్టి నన్నే అంటారు, నువ్వు తలుపు చక్కగా పెట్టలేదు అందుకే అది ఇంట్లోకి వచ్చింది, నువ్వు తువ్వాలలు అవన్నీ బయట వేసినావు అది తువ్వాలలో దూరింది, అట్టని తీసుకొచ్చి ఇంట్లో వేసారు. ఇంట్లో ఇంతమంది ఉన్నా సరే ఎవరైనా ఏమైనా అనాలంటే అనేది మాత్రం ఇంటికి ఇల్లాలినే. పోనీలేండి, ఎట్ట రాసి పెట్టుంటే అట్ట జరుగుతుంది ఇంకా అంతేగా. ఇంకా ఇక్కడ అయితే ఎగ్స్ ఉంటే పొంగనాలు అయితే వేసినాను.
ఎగ్స్ పొంగనాలు అయితే వేసాను. చిక్కుడుకాయ కూర అయితే అసలు అన్నంలో తినబుద్దే కాదు, చపాతీలో గానీ రొట్టెల్లో గానీ బాగుంటది. ఇంకా ఈ రోజు చపాతీ కూర అన్నమే తినాలి కదా, అందుకోసం అంచుకుంటాయని ఇవైతే చేసిన. నాకు తెలిసి ఇవి ఇంత ప్రాసెస్ చేసుకునే కంటే ఒక ఆమ్లెట్ వేసుకునేది నయం, కానీ పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే తింటారు కదా, అందుకోసం అని. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇంతే అబ్బా, ఎందుకంటే ఇంతవరకే వీడియో తీసాను. నచ్చితే ఒక లైక్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్. ఉంటానండోయ్, మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.